సాధారణంగా మన సినిమా అనగానే మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్, లాంగ్ ఇమోషనల్ స్పీచెస్ గుర్తొస్తాయి. కానీ ఒకసారి ఊహించండి, సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకపోతే, హీరో మాట్లాడిపోతే, అయినా ఆ సినిమా సూపర్ హిట్ అయితే, అవార్డులు గెలిస్తే. ఈరోజు 1980 తర్వాత వచ్చిన 10 సినిమాలు చూస్తాం. డైలాగ్స్ లేకపోయినా ప్రపంచాన్ని షాక్ చేసినవి. పుష్పక విమాన ఇండియాలో డైలాగ్ లేకుండా వచ్చిన అత్యంత ప్రసిద్ధ సినిమా. కమల్ హాసన్ నటించిన ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఒక నిరుద్యోగ యువకుడు ఒక ధనవంతుడిని కిడ్నాప్ చేసి అతని లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ కథలో హాస్యం ఉంది, లవ్ ఉంది, గ్రీడ్ ఉంది, జీవితంపై సెటైర్ ఉంది. కానీ మాటలు లేవు, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. ఈ సినిమా అన్ని భాషల్లో డబ్ చేయకుండా రిలీజ్ అయింది, ఎందుకంటే డైలాగ్స్ అవసరం లేదు. ఇప్పటికీ ఇది కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందింది. ద బైపాస్. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్లో డైలాగ్స్ చాలా తక్కువ. ఒక ప్రమాదంలో పడిన వ్యక్తిని చూసి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి. అక్కడ పెద్ద ఎమోషనల్ స్పీచ్ లేదు, సైలెన్స్ మాత్రమే. ఆ సైలెన్స్ మనల్ని అసౌకర్యంగా ఫీల్ చేస్తుంది, మన మనసు ప్రశ్నించుకుంటుంది. ఈ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సైలెన్స్ మన స్వార్థాన్ని బయటపెడుతుందని ఇది నిరూపించింది. కూజంగల్ ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళే తమిళ సినిమా. డైలాగ్స్ చాలా తక్కువ. ఒక తండ్రి కొడుకు మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళ నడక ద్వారా చూపించారు. పల్లె ప్రాంతం, ఎండిన భూమి, అంతా సైలెంట్ టెన్షన్. ఈ సినిమా రోటర్డామ్ ఫెస్టివల్లో టైగర్ అవార్డు గెలుచుకుంది. సైలెన్స్ ఎంత బలంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. గండు బెంగాలీ ఎక్స్పెరిమెంటల్ సినిమా. డైలాగ్స్ కన్నా విజువల్స్ ఎక్కువగా ఉంటాయి. రా, రియల్, అన్కంఫర్టబుల్ ఫీల్. ఫెస్టివల్స్లో గుర్తింపు పొందింది. సాంప్రదాయ కథనాన్ని బ్రేక్ చేసింది. తిథి కన్నడ సినిమా. డ్రమాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, అధిక డైలాగ్స్ లేవు. గ్రామీణ జీవితం సహజంగా చూపించారు. లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు గెలుచుకుంది. నిజ జీవితంలా నడిచే సినిమా. ఇప్పుడు హాలీవుడ్ వైపు వెళ్ళేద్దాం. ది ఆర్టిస్ట్ 2011లో విడుదలైన బ్లాక్ అండ్ వైట్ సైలెంట్ సినిమా. డైలాగ్స్ లేవు, కానీ 5 ఆస్కార్ అవార్డు గెలిచింది, బెస్ట్ పిక్చర్ కూడా. టాకీస్ వచ్చిన తర్వాత ఓ సైలెంట్ స్టార్ పడిపోయే కథ. ఇప్పటి టెక్నాలజీ యుగంలో సైలెంట్ సినిమా విజయం సాధించడం చరిత్ర. ఎ క్వైట్ ప్లేస్. ఈ సినిమాలో శబ్దం చేస్తే చావు, అందుకే పాత్రలు సైన్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడతారు. థియేటర్లో ప్రేక్షకులు కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సైలెన్స్ వల్లే టెన్షన్ పెరిగింది. కమర్షియల్గా కూడా భారీ విజయం సాధించింది. ఆల్ ఈజ్ లాస్ట్. రాబర్ట్ రెడ్ఫోర్డ్ నటించిన సినిమా. మొత్తం సినిమాలో 50 మాటలు మాత్రమే. సముద్రంలో చిక్కున్న ఒక వ్యక్తి, సర్వైవల్ స్టోరీ, సైలెన్స్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ప్రశంసించారు. హష్ ఒక చెవిటి రచయిత్రి కథ. చాలా సీన్స్లో డైలాగ్స్ లేవు. ప్రేక్షకుడు కూడా ఆమెలాగానే శబ్దం వినలేడు. టెన్షన్ పూర్తిగా సైలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రీమింగ్లో కల్ట్ హిట్ అయింది. వాలీ. మొదటి 40 నిమిషాలు దాదాపు డైలాగ్స్ లేవు. 2 రోబోట్స్ ప్రేమ కథ, మాటలు లేకుండా భావోద్వేగం. 6 ఆస్కార్ నామినేషన్స్. యానిమేషన్కే కొత్త స్థాయి చూపించింది. కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం ఎక్కువగా మనసును తాకుతుంది. ఎందుకంటే డైలాగ్స్ లేకపోతే మన మనసు మాట్లాడడం మొదలుపెడుతుంది. అదే అసలు సినిమా మ్యాజిక్. ఈ లిస్ట్లో మీకు ఎక్కువగా షాక్ ఇచ్చిన సినిమా ఏది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సినిమా అంటే శబ్దం కాదు, భావం.